శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. కర్కాటక రాశి డిసెంబర్ మాసం పునరసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో గ్రహ సంచారం బాగుందండి. సందేహం లేదు, కంగారు ఏం పడకండి. గత 2-3 నెలలుగా ఈ కర్కాటక రాశి వారు బాధపడ్డారు. 2-3 నెలలుగా కర్కాటక రాశి వారు సకల శత్రు రోగ రుణబాధలు బాధపడ్డారు. కొంతమంది ఇంకా కొంచెం పడుతున్నారు, అది మీ జాతక దోషం వల్ల. కొంతమందికి అయితే జాబులు లేవండి. ఈ కర్కాటక రాశిలో కొంతమందికి జాబులు లేవు, కొంతమందికి వ్యాపారాలు పోయాయి, కొంతమందికి ఆరోగ్యాలు పోయినాయి, ఇబ్బంది పడ్డారు. కానీ గోచార రీత్యా ఇప్పుడు కొంచెం పర్వాలేదు. గోచార రీత్యా కర్కాటక రాశి వారికి ఈ మాసం కొంచెం పర్వాలేదండి. భయపడాల్సిన పని అయితే లేదు. కాకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త, కొత్త వాళ్ళతో జాగ్రత్త, సాక్ష్య సంతకం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, గురువుని బ్రాహ్మణుని దూషించొద్దు, గౌరవించండి, తల్లిదండ్రులను పూజించండి. ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. ఇవన్నీ ముందే చెప్పేస్తాను, నెగిటివ్ అంతా కూడా. ఇక మీకు ఈ మాసం ఆర్థికంగా పర్వాలేదు, ఆర్థిక విషయాలు పర్వాలేదు, ఆర్థిక లావాదేవీలు తీరతాయి. ఎందుకంటే ఏదో విధంగా ధనం చేతికొస్తుంది. కాస్త ఈ మాసం మీరు రిలాక్స్ అవుతారు. అలాగే రుణాలు తీరుస్తారు. రుణాలు ఉన్నవాళ్ళు రుణాలు తీరుస్తారు. అయితే శుభమూలక ధనం ఏమవుతుందమ్మా? శుభమూలక ధనం ఏమవుతుంది? కొంతమందికి అయితే ఇంట్లోనే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడం అవకాశం కనిపిస్తుంది. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం మీ కొత్త వాహనం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే గృహ నిర్మాణం చేపడతారు, గృహయోగం కనిపిస్తుంది. అలాగే స్థల మార్పు కనిపిస్తుంది. అలాగే కొత్త వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. మీరు కొత్త వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. మంచి ప్రణాళికలు వేసుకుంటారు. మంచి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. అద్భుతమైన భవిష్యత్తు కనిపిస్తుంది. అలాగే కొంతమంది మిత్రులు, అంటే పాత మిత్రులు కలుస్తారు. వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. మీకు వారి యొక్క సహాయ సహకారం లభిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. కొన్ని బాధ్యతలు తీసుకుంటారు. బాగుందమ్మా, అన్ని విషయాలు బాగున్నాయి. కంగారు పడాల్సిన పని అయితే లేదు. కాకపోతే అంటే ధైర్యంగా అడుగు ముందుకేయాలమ్మా. ధైర్యంగా అడుగు ముందుకేయాలి, ప్రయత్నం చేయాలి. కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు ఇందులో. ఆ ప్రబుద్ధులు కూడా కాస్త బద్ధకాన్ని పక్కన పెట్టేసి ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు మనం ఏమైనా సరే మన ప్రయత్నం మనం చేయాలి. అంతేగాని 1, 2, 3 సార్లు చేసి గురువుగారు మేము అవ్వట్లేదని కుదరదమ్మా. ప్రయత్నం చేయండి, మానవ ప్రయత్నం చేయండి. ఆ పైన భగవంతుడు. అంతే గాల్లో దీపం పెట్టి దేవుడు ఏం చేస్తాడమ్మా? నువ్వు సరిగ్గా పెట్టు దీపం కొండెక్కకుండా. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరు ప్రయత్నాలు చేయండి, టెన్షన్ పడకండి. ప్రయత్నం చేస్తేనే ఏదైనా అవుతుంది, లేకపోతే లేదు. ఎందుకంటే కాలమానం బాగోలేదు, అందుగురించి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. నీ జాతకం కూడా ఎలా ఉందో తెలియదు కదా, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇక బాగుందండి. తీర్థయాత్రలు చేస్తారు, ప్రయాణాలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. అన్ని విషయాలు బాగున్నాయండి. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది. స్కిల్ బయటపడుతుంది. ఒక్కొక్క స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే ఎప్పటి నుంచో పరిష్కారం కానీ సమస్యలు ఈ మాసంలో పరిష్కారం అవుతాయండి. కర్కాటక రాశి వారికి కొన్ని సమస్యలు బాధపడుతున్నారు మీరు. ఆ సమస్య ఈ మాసం పరిష్కారం అవుతుంది మీకు. అంటే ఒక మార్గం ఏర్పడుతుంది మీకు. కొన్ని విషయాలు మాత్రం అనుభవం సలహా తీసుకుంటే మంచిది, తీసుకోండి. ఇక మీకు దీంట్లో రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది.
మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, షేర్ మార్కెట్ బాగుంది, అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వరకు కూడా బాగుంది. అలాగే ముఖ్యంగా సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి ఈ ప్రైవేటుగా ఉన్నవారు చేసుకునేవారు కళాకారులు అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు కూడా బాగుందండి. ఇక రాజకీయ నాయకులకు బాగుందండి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో రాజకీయ నాయకులకు బాగుందండి. అయితే కాస్త శత్రువులు ఎక్కువ ఉంటారు, మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు. కానీ మీరు రాజకీయ నాయకులు మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, ఎందుకంటే మీకు శనిదోషం ఉందండి రాజకీయ నాయకులకి. కాబట్టి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. కొంతమంది అయితే ఇంకా ఎదుర్కొంటున్నారండి మీరు, కొంతమంది. అయినా సరే ధైర్యంగా ఉండండి. మీరు ప్రజల్లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, అందులో ఏమాత్రం సందేహం లేదండి. రాజకీయ నాయకులు మీకు ఏం పర్వాలేదండి. కాస్త శత్రువులు మాత్రం ఉంటారు, డబ్బులు మాత్రం మంచి నెలలో ఖర్చు అవుతుంది, అది మాత్రం చూసుకోండి మీరు. ఇక వ్యాపారస్తులకు బాగుంది, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుందండి. మీకు స్థల మార్పు కనిపిస్తుంది, పై అధికారుల ప్రశంసలు పొందుతారు. తర్వాత వివాహం కన్నా అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకొని వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇకపోతే ముఖ్యంగా విద్యార్థులు చక్కగా చదువుతారు. ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దమ్మా. విద్యార్థులు ఎవరూ కూడా ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు, దయచేసి చక్కగా చదవండి. అయితే ఇక ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్న అమ్మాయిలు ఎవరైతే హయ్యర్ స్టడీస్కి అంటే పై చదువులకి, ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన చదువులు చదివి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీరు ప్రిపేర్ అవ్వండి. అంటే ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఐపీఎస్ అలా వాళ్ళు ఎవరంటే ఈ కర్కాటక రాశి ప్రిపేర్ అవ్వండమ్మా. తప్పకుండా మీరు సెలక్షన్ అవుతారు, మీకు జాబ్ వస్తుంది, మీకు తప్పకుండా ప్రభుత్వ సంబంధించిన జాబ్ వస్తుందమ్మా. కానీ గట్టిగా ప్రయత్నం చేసుకోవాలి. మీ జాతక పరిశీలన కూడా ఒకసారి చూపించుకొని ఎన్నో దోషాలుంటే చేయించుకోండి అమ్మా. ఇక ఈ గోచార ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది ఈ రాశి ఫలాలు. మిగతా 60% మీ యొక్క జన్మజాతకం, జన్మలగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, అలాగే జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని నేను చెప్పే ఫలితాలు ఈ మాస ఫలితాలు అందరికీ జరగవు. అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని కూడా రూల్ లేదు. కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. కాల్ చేస్తున్నారు నాకు, గురువుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది, జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అందుగురించి ఏంటంటే మీకు ఏమైనా జాతక సమస్యలు ఉన్నా, లేదంటే ఇతర సమస్యలు ఉన్నా, ఒకవేళ మీకు నా అపాయింట్మెంట్ కావాలంటే కింద నెంబర్ ఉంది, కాల్ చేయండి. అది మీ ఇష్టం. నా దగ్గరికి రమ్మని నేను ఎవరికీ చెప్పను. మీరు ఇష్టం, మీకు ఎవరైతే నమ్మకమైన పండితులు ఉన్నారో వారికే చూపించండి. నా దగ్గరికి రమ్మని నేను ప్రత్యేకించి నేను చెప్పను ఎవరికి కూడా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకు గురువుగారు చెప్పారు మీకే చేయాలంటే నాకే చేయాలని రూల్ లేదు. నీ ఇష్టం, నీ ఎవరితో చేయించుకుంటా నీ ఇష్టం, చూపించుకో, నో ప్రాబ్లం. ఇక గోవుకి ఆహారం పెట్టండి అమ్మా. ఇక ఈ కర్కాటక రాశి వారు ఈ డిసెంబర్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. అది ఏమిటి అంటే మీరు ఎక్కువ శివాభిషేకాలు చేయించుకోండి. సోమవారం రోజున. అలాగే ఒక శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకుని గ్రహగ్రహాల చుట్టూ తిరగండి. ఇక తర్వాత ఈ మూగజీవులు ఉంటాయి కదమ్మా, మూగజీవులకి ఆహారం పెట్టండి. అంటే గోవుకి పచ్చగడ్డ వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ వేయండి, పావురాలకు జొన్నలు వేయండి, కాకులకి దీపాన్నం పెట్టండి, పిచ్చుకలకు చిరుధాన్యం వేయండి. ఇక మీకు ఎక్కడైనా భిక్షగాలు తారసపెడితే వారికి కూడా ఆహారం ఇవ్వండి అమ్మ. అలాగే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా శనివారం రోజున మీకు ఎవరన్నా పారిశుద్ధ కార్మికులు తారసపడితే, శనివారం రోజున పారిశుద్ధ కార్మికులు తారసపడితే తప్పనిసరిగా వారికి ఏదన్నా పండో ఫలమో లేదా కాఫీ తాగడానికి డబ్బులో లేదంటే భోజనం పెట్టండి అమ్మ. తప్పనిసరిగా పెట్టండి. ఇక ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు నేను ఈ డిసెంబర్ మాసంలో ఒక 4 ఇంపార్టెంట్ డేస్ చెప్తానమ్మా.
ఆ 4 తప్పకుండా అందరూ చేసుకోండి. దీనివల్ల కర్మఫలాలు తగ్గుతాయి. అది ఏమిటంటే మొదటిది వచ్చి డిసెంబర్ 7 శనివారం సుబ్బారెడ్డి షష్ఠి అండి, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. తప్పనిసరిగా ఆ రోజున మీకు ఎన్ని పనులున్నా ఉదయాన్నే వెళ్ళి చక్కగా స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయించుకోండి. అలాగే నాగపొట్టు ఉంటుంది, నాగపొట్టు ప్రదర్శన చేసుకోండి, కాస్త బొట్టు పెట్టుకోండి, ఆ నాగపొట్టులో పాలు పోయండి నాగదేవతకి. అలాగే దీనివల్ల మీకు సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, అలాగే భార్యాభర్తల మధ్య భార్యాభర్తల విభేదాలు తగ్గుతాయి. జాతక దోషాలు అంటే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉన్న నివారణ అవుతుంది. ఇకపోతే రెండవది వచ్చి డిసెంబరు 8వ తేదీ ఆదివారం కాలభైరవాష్టమి. ఆదివారం అందరికీ సెలవు కాబట్టి చక్కగా వెళ్ళి మీకు దగ్గరలో కాలభైరవ స్వామికి అభిషేకం చేయించుకోండి, లేదంటే పూజ చేయించుకోండి. అలాగే వీలు కానివారు అయ్యా మా ఊళ్ళో దేవాలయం లేదండి అయ్యా కాలభైరవ స్వామి అనుకున్నవారు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోండి. ఎందుకంటే ఆయనే కాబట్టి. అయితే ముఖ్యంగా అభిషేకం చేయించుకునేటప్పుడు తప్పనిసరిగా 1 లీటరు నల్ల ద్రాక్షరసం తీసుకెళ్ళి అభిషేకం చేయించండి, స్వామివారికి ప్రీతికరమైంది. అలాగే కాలభైరవ స్వామి పూజ చేసుకుంటే తప్పనిసరిగా కాలభైరవ స్వామికి వడమాల వేయండి. అలాగే లేదు అంటే ఇంట్లోనే కాలభైరవ స్వామి పూజ చేసుకుని వడలను నివేదించేసి కుక్కలకి పెట్టండి. దీనివల్ల ఏంటంటే జాతకంలో ఉన్న కర్మదోషాలు తగ్గుతాయి. ఇకపోతే మూడోది వచ్చి డిసెంబర్ 13 త్రయోదశి శుక్రవారం హనుమత్ వ్రతం. ఆ రోజున తప్పనిసరిగా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, ప్రదక్షిణ చేయండి, ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకోండి, సింధూర పూజ చేసుకోండి, అభిషేకం చేయించుకోండి, అందులో పాల్గొనండి, హనుమాన్ చాలీసా చదువుకోండి. 41 సార్లు చదువుకుంటే మంచిది. హనుమత్ వ్రతం డిసెంబర్ 13 త్రయోదశి శుక్రవారం రోజున ఆంజనేయ స్వామివారి గుడిలో కూర్చుని మీరు కానీ 41 సార్లు హనుమాన్ చాలీసా చేసుకుంటే సుందరకాండ పారాయణ చేసిన ఫలితం మీకు దక్కుతుంది. తప్పనిసరిగా మీకు జాతక దోషాలు ఉంటే పోతాయి, హరింపబడతాయి ఆ ఆంజనేయ స్వామివారి దయ వల్ల. ఇక వచ్చి 4వది డిసెంబర్ 14 చతుర్థి శనివారం దత్త జయంతి, శ్రీపాదవల్లభ స్వామి దత్త జయంతి. తప్పకుండా ఆ రోజున మీరు దత్తాత్రేయ గుడికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి, లేదా అర్చన చేయించుకోండి, ప్రదక్షిణ చేయండి, దత్త చరిత్ర చదవండి. అయ్యా మాకు దగ్గరలో దత్తాత్రేయ గుడి లేదండి అయ్యా అంటే సాయిబాబా దేవాలయం వెళ్ళు. ప్రతి వీధిలో ఉంటుంది, ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో సాయిబాబా ఉంటుంది. వెళ్ళవయ్యా, వెళ్ళి బాబాకి నమస్కారం చేయి, ప్రదక్షిణ చేయి, సాయిబాబా చరిత్ర చదువుకో. తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ రోజున గురువుని ఎంత నువ్వు సేవ చేసుకుంటే గురువు అనుగ్రహం ఉంటుంది. జాతకంలో దోషాలు ఉంటే గురువు అనుగ్రహం ఉంటే 1,00,000 దోషాలు తీస్తాడు గురువు. చేసుకోండి. అందువల్ల ఏంటంటే నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, కంగారు పడాల్సిన భయం అయితే లేదు. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంతో ఉండండి. మీ అందరికీ ఈ డిసెంబర్ మాసం యోగిస్తుంది, మంచి జరుగుతుంది. శర్వజన శుభమస్తు, స్వస్తి.